పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 19వ దావీదు కీర్తన 14వ వచనం మనం చదువుకుందాం. 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము అగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కీర్తనాకారుడు చాలా చక్కని మాటలు ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు నా యొక్క ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన నన్ను నిత్యము తోడై ఉండి నన్ను ప్రతి శ్రమ నుంచి, వేదన నుంచి నన్ను విడిపించే విమోచకుడు. మరి అటువంటి దేవుని ఎదుట నా నోటి మాట, నా హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండు రీతిగా నన్ను నేను జాగ్రత్త పరుచుకోవాలి అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వారా మేలు పొందుకుంటున్న మనం, దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటూ మనల్ని ప్రతి నిత్యము మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉండగా, మరి మన నోటి మాటలు, మన ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా, దేవుడి సంతోషపెట్టే విధంగా, దేవుడి నీ మాటలు బట్టి, నీ ఆలోచనలు బట్టి ఆనందించే విధంగా మనం ఉంచుకుంటున్నామా అని మనం పరిశీలించుకోవాలి. మరి చూడండి, మన ఇక్కడ నోటి మాటలు, హృదయ ధ్యానం రెండింటిని పక్కపక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. మరి నోటి మాటలు కంటి చూపులు అని రాయలేదు, లేదా నోటి మాటలు చేత పనులు అని చెప్పి రాయలేదు. నోటి మాట హృదయ ధ్యానం. హృదయానికి నోటికి చాలా బలమైన బంధం అనేది ఉంటుంది. నోటి మాటలు, హృదయ ధ్యానం ఇవి రెండు కూడా ఎప్పుడైతే సరిగా ఉంటుందో అతను దేవుని ఎదుట ఒక మంచి జీవితం జీవించగలడు. అందుకే నోటి మాట, హృదయ ధ్యానం వీటి రెండింటిని దేవునికి అంగీకారంగా ఉండే రీతిగా నన్ను పరిశుద్ధపరచయ్యా అని మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు నోటి నుంచి ప్రార్థన చేయిస్తున్నాడు. మరి యేసు ప్రభు ఈ నోటి మాట, హృదయ ధ్యానం దీని గురించి ఒక మాట చెప్తారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము మరి 34వ వచనం మనం చదివితే, 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా అంటాడు. హృదయములో నిండి ఉండే దాన్ని బట్టి, హృదయములో ఏమైతే నిండిపోతుందో, ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే హృదయానికి నోటికి చాలా బలమైన బంధం అనేది ఉంది అంటున్నాడు. హృదయములో ఏదైతే ఒక వ్యక్తికి నిండిపోయి ఉంటుందో అది నోట్లో నుంచి బయటకు వస్తుంది, అంటే లోపల నుంచి పొంగుతుంది అన్నమాట. అటువంటి వారిని యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు చూడండి. సర్ప సంతానము, సర్పానికి పుట్టిన వాళ్ళు, సర్పానికి పుట్టిన వాళ్ళు. అదే మనము ఇప్పుడు మాట్లాడే చెడ్డ మాటల్లో దాన్ని ఒక మాటగా తీసుకోవచ్చు. దాన్ని దేవునికి పుట్టిన వాళ్ళు కాదు, వీళ్ళని సైతానికి పుట్టిన వాళ్ళు అంటున్నారు. ఆ మాట మనకు కూడా తెలుసు, అటు మాట్లాడితే ఎలా ఉంటుందని. యేసు ప్రభువు ఎంత చెడ్డ మాట ఇక్కడ ఉపయోగించారు చూసారా అటువంటి వాళ్ళ గురించి. సర్పానికి పుట్టిన వాళ్ళు అలా మీ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తాయి. మీరు ఎటువంటి వాళ్ళంటే సైతానికి పుట్టారు మీరు అంటున్నారు. హృదయము నిండిన దానితో నోరు వ్యర్థమైన మాటలు వస్తూ ఉన్నాయంటే అది దేవునికి అంత అసహ్యం కలుగుతుందంట.
నోరుని కాచుకొనివాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అంటాడు దేవుడు. హల్లెలూయా. మరి ఇక్కడ వ్యర్థమైన మాటలు, హృదయంలో నుంచి వచ్చే ప్రతి వ్యర్థమైన మాట మాట్లాడే వాళ్ళని దేవుడు చాలా కఠినమైన మాటతో వారిని సంబోధించాడు. దేవునికి కూడా ఇట్లాంటి మాటలు వస్తాయా అనే విధంగా యేసయ్య నోటిలో నుంచి మాట వచ్చింది బయటికి. మరి మన నోటి మాటలు ఎలాగుంటున్నాయి? మన నోటి మాటలు మన హృదయం నిండి మంచి మాటలు బయటికి వచ్చేస్తున్నాయా? లేకపోతే భయంకరమైనటువంటి వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు, ఇతర జీవితాలని, నీ జీవితాన్ని నాశనం చేసుకునే మాటలు మన నోట్లో నుంచి వస్తున్నాయా? దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథం 64వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుదాం. 64వ కీర్తన 8వ వచనం. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం, వారిని చూచు వారందరూ తల ఊచుదురు అంటారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, కొంతమంది వారి జీవితాలు కూలిపోవడానికి కారణం ఏంటంట? వారి నాలుక. వాళ్ళు కూలడం చూసినప్పుడు తల ఊపుతారంట. అవును, వారు అలా అవ్వడానికి కారణము వారి నోరే, వారి నాలుకే. కొంతమంది అధికంగా వ్యర్థమైన మాటలు మాట్లాడే వారి జీవితాలు చూడండి, వారి జీవితాలు శాపగ్రస్తంగా ఉంటాయి. వారి జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయి ఉంటారు. అయినా వారు గ్రహించరు, ఆ గ్రహింపుకు రాదు. వారి జీవితం నాశనం అవుతుంది అని ఎరిగి కూడా వారి నోటి మాటలు అదుపు లేకుండా సర్ప సంతానం వలె వస్తాయి నోట్లో మాటలు. యేసు ప్రభు సర్ప సంతానం అంటున్నాడు వాళ్ళ గురించి. వారు కూలిపోతారంట, దానికి వారి నాలుకే కారణమవుతుందంట. ఎందుకంటే వారి నోటి మాటలు ఎలా ఉంటాయి అంటే, వాక్యం చెప్తుంది 59వ కీర్తనలోకి వెళ్తే 59వ కీర్తన 12వ వచనం వాక్యం చెప్తుంది, వారి పెదవుల మాటలు బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపమును బట్టి, అబద్ధమును బట్టి వారు తమ గర్వములో చిక్కబడుదురుగాక. దేంట్లో చిక్కబడిపోతారంట? గర్వములో చిక్కబడతారంట. దేన్ని బట్టి? వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ గర్వంలో వారిని చిక్కబెట్టరు. వారు పెదవుల నుంచి వచ్చిన మాటలు వారిని మరి చిక్కుబడి వారిగా చేసేస్తాయి. వారి నోటి ద్వారా వచ్చిన పాపపు మాటలు బట్టి వారు చిక్కబడతారు. వారి నోట్లోంచి పలికే శాపం వారిని చిక్కబడే వారిగా మారుస్తుంది. వారి నోటితో వచ్చే అబద్ధాలు వారిని చిక్కబడే వారిగా మారుస్తాయి. ఇటువంటి వారు మరి మన కళ్ళ ముందు అనేక మంది కనిపిస్తారు. నోటి నిండా పాపపు, నోటి నిండా శాపగ్రస్తమైన మాటలు. ఇటువంటి మాటలు అబద్ధములతో నింపబడినటువంటి మాటలు, సులువుగా అబద్ధాలు చెప్పడాలు, ఇవంతా కూడా యేసు ప్రభువు అంటాడు, చెడ్డ మాటతో చెప్తాడు వాళ్ళ గురించి. సర్ప సంతానం వీళ్ళు, సర్పానికి పుట్టిన వాళ్ళు ఆ మాటను బట్టి కూలిపోతారంట. హల్లెలూయా. మరి దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వాక్యం మనం చదువుదాం. 14వ వాక్యం. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయం కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు. హల్లెలూయా. దేవుని భయం కలిగిన వాడు ధన్యుడంట. అతడు తన నోటి మాటను కాచుకుంటాడు. నోటి మాట, హృదయ ధ్యానాన్ని దేవుని యందు భయం భక్తి కలిగి మాట్లాడతాడు. కానీ హృదయాన్ని కఠినపరుచుకునేవాడు, హృదయాన్ని మార్చుకోనివాడు ఏమవుతాడు? కీడులో పడతాడు. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను కీడులో పడక మునిపే
నా నోటి మాటలు సరిచేయి. నోటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దానికి దీనికి కనెక్షన్ ఉంది. దేనికి? నా హృదయానికి. నా హృదయం దేన్నైతే ధ్యానిస్తా ఉంటదో, దేవుని గురించి ధ్యానిస్తా ఉంటే ఆ వచ్చే మాటలు వేరుగా ఉంటాయి. దేని గురించి మన హృదయం ధ్యానిస్తుందో అది నోటి మాటలుగా మారి అది నా జీవితాన్ని కూలుస్తుంది కనుక నా జీవితాన్ని మార్చండి అయ్యా, నీ దృష్టికి అంగీకారంగా ఉంచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తాడు 23వ సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం, 26వ వచనం దేవుడు అంటాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనివ్వు అంటాడు. కాబట్టి దావీదు అదే పని చేస్తున్నాడు. తన హృదయాన్ని దేవునికి ఇస్తున్నాడట. దేవా, నీ దృష్టికి అంగీకారమయ్యే విధంగా నా హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను, నా నోటిని నీకు అప్పగిస్తున్నాను అంటూ మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. హృదయాన్ని మనము దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఎక్కడైతే మన నోరు వ్యర్థముగా మాట్లాడుతుందో, అపవిత్రంగా మాట్లాడుతుందో, శాపపు మాటలు, అబద్ధపు మాటలు, పాపపు మాటలు మన నోట్లో వస్తుంటాయో వెంటనే మనం జాగ్రత్త పడి మన నోటిని దేవునికి అప్పగించాలంట. దేవా, ఈ నోటిని నీకు అప్పగిస్తున్నానంట. హల్లెలూయా. నోటికి అప్పగించడం అంటే ఎలా అప్పగిస్తాం? మరి ఎలా అప్పగించాలంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, దయను సత్యమును ఎన్నడూ నన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అంటాడు. హల్లెలూయా. హృదయము అనే పలక మీదంట మనము దేవుని వాక్యం, సత్యమైన వాక్యాన్ని రాసుకోవాలి. హల్లెలూయా. హృదయము దేవుని వాక్యముతో నింపుకోవాలి. దావీదు అంటాడు 119వ కీర్తన 11వ వచనంలో, 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అంటాడు. హల్లెలూయా. హృదయములో మనము దేవుని వాక్యాన్ని ఉంచుకోగలిగితే మన హృదయంలో నుంచి దేవుని మాటలు బయటకు వస్తాయి. నోరు తెరిస్తే ఒక వాక్యాన్ని నీ నోట్లోంచి పలుకుతావు. మన హృదయములో దేవుని వాక్యం కాకుండా వ్యర్థమైన పాపం అంతటిని నింపుకున్నాం అనుకోండి, నోరు తెరిస్తే జీవితాలు నాశనం అయిపోయే మాటలు, తన జీవితాన్ని నాశనం చేసుకోవడం కాకుండా ఇతర జీవితాలు నాశనం చేసే మాటలు, అపవిత్రమైన మాటలు, అబద్ధపు మాటలు, శాపకరమైన మాటలు, గర్వముతో నిండిన మాటలు బయటకు వచ్చేస్తాయంట. ఎందుకంటే హృదయంలో వాక్యం లేదు. హృదయంలో వాక్యం చేర్చుకోలే. హృదయంలో వాక్యం అనే వాక్యాన్ని పలక మీద రాసుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ హృదయంలో దేవుని వాక్యం గనుక ఉంటే ఆ వాక్యం నీ నోట్లో నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయము, సామెతలు 4వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుదాం. 20 నుంచి 23 వరకు. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. దొరికిన వారికి అవి జీవమును సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకోవాల్సింది ఏంటంటే మన హృదయం. హల్లెలూయా. మనం మిగతావన్నీ కాపాడుకోవడానికి సమయం ఇస్తాం, కానీ మన హృదయాన్ని సాతానుడు పాడు చేస్తూ ఉంటే, చెడిపేస్తూ ఉంటే ఆ హృదయాన్ని తెరిచి పెడతాం.
ప్రతి వ్యర్థమైన దాన్ని హృదయంలో నింపుకుంటాం. ప్రతి వ్యర్థమైన ఆలోచనని హృదయంలో నింపుకుంటాం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నా వాక్యముతో నీ హృదయాన్ని నింపు, నీ హృదయంలో భద్రపరచు. వాక్యం ఈరోజు ఇప్పుడు వింటున్నావా, మరుక్షణం మర్చిపోయే విధంగా నువ్వు ఉండదు. నీ హృదయంలో ఆ వాక్యం నింపబడాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు నీలో నుంచి జీవధారలు బయటికి వస్తాయి. అవి నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని, నీ జీవితానికి ఆశీర్వాదాన్ని, మేలును కలగజేస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవునికి నీ హృదయం ఇవ్వడము అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యంతో నింపబడ్డం. దేవుని వాక్యం నీ హృదయంలో స్థిరంగా నిలబడాలి. మరలా మరలా నెమరు వేయాలి. మరలా వాక్యాన్ని ధ్యానించాలి. వినిన వాక్యాన్ని మరుక్షణం మర్చిపోవడం కాదు. మరలా సమయం ఉన్నప్పుడంతా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చదువుతూ ఉండాలి. వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యంతో నీ హృదయాన్ని నింపుతూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఈ హృదయంలో నుంచి ఏమొస్తుందంట, జీవధారలు వస్తాయి. లేకపోతే ఆ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే ఏమవుతుంది, ఆ మాట వలన కూలిపోతారంట. నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట మన జీవితాన్ని నాశనం చేస్తుంది. దేవుడు అంటాడు, అటువంటి వాళ్ళు సర్ప సంతానం వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా నీ హృదయంలో ఏముంది? హృదయంలో దేవుని వాక్యం చేర్చుకొని ఉన్నవా? నీ హృదయము వ్యర్థమైన దాంతో నింపుకొని ఉన్నావా? వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైనటువంటి మరి వ్యక్తుల యొక్క మాటలతో నింపుకున్నావా? లేదా వ్యర్థమైనటువంటి సెల్ ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా వచ్చే కార్యక్రమాలు విని చూసి నీ హృదయం అది నిండిపోయిందా? ఫుల్లుగా ట్యాంక్ లాగా హృదయం మొత్తం ఆ ట్యాంక్ నిండుగా అది నిండిపోయిందంటే ఆ ట్యాంక్ పొంగి నోట్ల నుంచి బయటకు వస్తుంది. నోట్లో నుంచి బయటకు వచ్చే ఆ మాటలు జీవధారలు కాదు, మరణధారలు, మరణాన్ని కలిగించేవి. మన జీవితాన్ని మరణంలోకి నడిపించడమే కాదు, ఆ మాటలు అనేక మంది హృదయాలు గుచ్చుకొని వాళ్ళ జీవితాలు మరణంలోకి నడిపిస్తాయి. జీవధారలు నీ నుంచి రావాలంటే హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి మరి 21వ వచనం వరకు మనం చదువుదాం. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. రెండోదిగా మన హృదయాన్ని ఏం చేయాలంట, పరిశుద్ధాత్మతో నింపుకోవాలి. మన హృదయము దేవుని ఆలయం అని వాక్యం చెప్తుంది. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు అడుగురా? మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు. మరి ఆ జీవం గల దేవుని ఆలయంగా నీ హృదయము దేవుని ఆత్మతో నింపబడిందా? దుష్టాత్మతో నింపబడుతూ ఉందా? దురాత్మలు హృదయంలో తిష్ట వేసిపోయి ఉన్నట్లయితే మరణదారులు బయటికి వస్తాయి. జీవదారులు బయటికి రావాలంటే ఆత్మ పూర్ణులుగా మనం ఉండి ఏం చేయాలంట, ఎప్పుడు కూడా మన హృదయములలో ప్రభువుని గూర్చి పాడుతూ కీర్తిస్తూ ఉండాల. హల్లెలూయా. మనము నోటితో పాడడం కాదు, హృదయముతో పాడాలంట. మన హృదయములో ఎప్పుడు దేవుని పాటలు పాడుతూ ఉండాలి. మన హృదయం లోపల రావాలి ఆ పాటలు, ఎప్పుడు దేవుని గురించిన పాటలు. చాలా మంది పాటలు ఎట్లుంటాయంటే పెద్ద పెద్దగా అరిచి పాడుతుంటారు నోరు తెరిచి, హృదయంలో మట్టుకు నిండుగా పాపం ఉంటుంది. అందుకే పాట పాడినప్పుడు మట్టుకే నోట్లోంచి దేవుని పాట, తర్వాత నోరు తెరిస్తే భయంకరమైనటువంటి డ్రైనేజ్ వస్తుంది.
మురికి కోపం. కాబట్టి చూడండి, మన హృదయం పాడాలంట. పెద్దగా అరిచి మనం పాడాల్సిన అవసరం లేదు. హృదయము లోపల పరిశుద్ధాత్మతో నింపబడి మనము ప్రభువుని గురించి ఎల్లప్పుడూ పాడుతూ ఉండాలి. నాన్ స్టాప్‌గా. కొంతమంది సెల్ ఫోన్‌ని చూస్తూనే ఉంటారు. నాన్ స్టాప్‌గా టీవీ కార్యక్రమాలు చూస్తూనే ఉంటారు. నాన్ స్టాప్‌గా వ్యర్థమైన వాళ్ళతో సహవాసం చేస్తూనే ఉంటారు. మనం నాన్ స్టాప్‌గా దేవుని పాటలు మన హృదయంలో ప్లే అవుతూ ఉండాలి. హల్లెలూయా! ఆ పరిశుద్ధాత్మతో నింపబడి మన హృదయము ఎప్పుడు కూడా దేవుని ఆరాధనతో నింపబడాలంట. హల్లెలూయా! అప్పుడు ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాం. ఎక్కడ? మన హృదయంలో. హల్లెలూయా! దేవుని యందలి భయము ఆటోమేటిక్‌గా మనకొస్తది. ప్రతి విషయంలో దేవుని భయం కలిగి మనం తప్పు చేయడానికి భయపడతాం. దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు నా హృదయంలో ఉన్నాడే, మరి నేను తప్పు చేయొచ్చా? నేను అబద్ధం ఆడొచ్చా? నేను అన్యాయంగా మరి శాపపు మాటలు, పాపపు మాటలు నేను మాట్లాడొచ్చా? నేను మాట్లాడకూడదు. నా నోటి మాట, నా హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలంటూ మన నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటాము. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అట్ట కాక వ్యర్థమైన మాటలు వస్తున్నాయంటే దేవుడు భయంకరమైన మాట మాట్లాడాడు. మన భాషలో కాకుండా పరిశుద్ధంగా ఆయన చెప్తున్నాడు. సర్పానికి పుట్టినోళ్ళకే ఈ నోట్లో ఇట్లాంటి మాటలు వస్తాయి. హల్లెలూయా! కాబట్టి అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ మాటలు విన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన మాట. సర్పానికి పుట్టిన వాళ్ళారా, మీరు దేవునికి పుట్టిన వాళ్ళు కాదు. సర్ప సంతానంగా ఆ మాటలు, పాపపు మాటలు, ఆ ఆలోచనలు, శాపపు ఆలోచనలు, అబద్ధపు మాటలు, గర్వపు మాటలు, ఇవన్నీ కూడా సర్ప సంతానపు నోటిలో నుంచి వస్తాయంట. ఇదైనా మనం ఎవరి సంతానమై ఉన్నాం? ఎవరి మాటలు మన నోట్లో నుంచి బయటకు వస్తున్నాయి? మన నోటిలో బూతు మాటలు, చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు, ఇతరుల జీవితాన్ని నాశనం చేసే మాటలు, ఇతరుల హృదయాన్ని గాయపరిచే మాటలు, బాధ పెట్టే మాటలు, ఇతరుల గురించి చాటున చెడ్డ మాటలు, విరోధమైన మాటలు. జాగ్రత్త. సర్ప సంతానం అంటాడు దేవుడు ఒకటే మాట. అది మనము మన పరిభాషలో కాకుండా మరి పరిశుద్ధమైన మాటలాగా దేవుడు ఆ మాటను వాడాడు. దేవుని కూడా కోపం వస్తుంది. యేసుప్రభు కోపం రాక కాదు. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కూడా మనలా ఈ మాట మాట్లాడతాడు. సర్ప సంతానమైన వర్లారా, మీరు మీ నోటి మాట వల్లనే మీరు నశించిపోతారు, మీరు కూలిపోతారంటాడు. హల్లెలూయా! కానీ దేవునికి మన హృదయాన్ని ఎప్పుడైతే అప్పగిస్తామో మన నోటిలో నుంచి జీవధారలు ప్రవహిస్తాయంట. హల్లెలూయా! దేవునికి ఎలా మన హృదయాన్ని ఇవ్వాలి? వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. పాపము చేయకున్నట్లు మన హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. అప్పుడు మనం పాపం చేసే తలపు కూడా మనకు రాదు. పాపుల వెంట మనము సహవాసం చెయ్యం. అలాగే మనము మన నోటిని హృదయములో పాటలు పాడుతూ మనం దేవుని ఆత్మతో ఆరాధించాలంట. హల్లెలూయా! అప్పుడు మన నోట్లో నుంచి జీవధారలు ప్రవహిస్తాయి. ఎప్పుడు నీ హృదయం ఆరాధించాలి ప్రభువుని. హృదయపూర్వకమైన ఆరాధన. హల్లెలూయా! అది అంతరంగపు ఆరాధన. ఆరాధన మనలో ఉన్నప్పుడు మన క్రియలు పరిశుద్ధంగా ఉంటాయి. మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది. హల్లెలూయా! కాబట్టి దావీదు వలె మన జీవితాలని పరిశీలించుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. దేవుని దృష్టికి అంగీకారంగా ఉండే రీతిగా మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు అట్టి కృపను మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ హృదయానుసారమైనటువంటి దావీదు తన నోటి మాట, హృదయ ధ్యానం
పరిశుద్ధంగా ఉండాలని నాయన నోటికి హృదయానికి ఉన్నటువంటి ఆ యొక్క కనెక్షన్ని ఆయన సరి చేసుకున్నాడయ్యా. ఈ దినమున తండ్రి సరి చేసుకొని వారిగా అనేకులు తండ్రి సర్ప సంతానంలాగా తండ్రి వ్యర్థమైన మాటలు, శాపకరమైన మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ నైనా తండ్రి వారి హృదయంలో నిండి ఉన్న దాని వల్ల వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తండ్రి అట్టి అపవిత్రత నుంచి నైనా మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నాం. మా యొక్క తండ్రి మా హృదయమును దేవుని వాక్యముతో నింపుకునేందుకు సహాయం చేయండి. మా హృదయాన్ని నీకు అప్పగించేందుకు సహాయం చేయండి. అదేవిధంగా ఎల్లప్పుడూ మా హృదయము ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు ఆత్మలో ఆనందించే అనుభవాన్ని తండ్రి మాకు అనుగ్రహించండి. ఆ విధంగా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటూ మా యొక్క నోటి మాటలు పరిశుద్ధపరచుకుంటూ దేవునికి మహిమకరంగా దేవుని కుమారులుగా నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించేందుకు మాకు సహాయం చేయమని, ఆ విధంగా మా నోటి నుంచి జీవధారలు వస్తుండగా అనేకుల జీవితాలు కట్టబడే విధంగా మమ్మల్ని మీరు వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.